హాయ్ ఫ్రెండ్స్. అనిల్ రావిపూడి అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే బ్యాక్ బ్లాస్ట్ హిట్ సినిమాలు ఎందుకున్నా దర్శకుడు మనం చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడికి ప్రతి ఏటా సంక్రాంతి తనకు అచ్చుబాటు వస్తుందనే చెప్పాలి. ప్రతి సంక్రాంతికి ఏదో సినిమా హిట్ చేసి బ్లాక్ బస్టర్గా దూసుకుపోతున్నాడు. అయితే వచ్చే సంక్రాంతి 2026 సంక్రాంతికి చిరంజీవి గారితో స్క్రిప్ట్ రెడీగా అయినట్టు తెలుస్తుంది. చిరంజీవితో 2026 సంక్రాంతి రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేశారు. 2026 సంక్రాంతికి చిరంజీవితో బ్లాక్ బస్టర్గా దూసుకుపోవాలని తెలుస్తుంది. అయితే గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, సర్లేరు నీకెవరు, F2 సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయ్యి ఎంతో బ్లాక్ బస్టర్గా నిలిచిపోయాయి. అలాగే అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి కూడా ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఎంతో హిట్గా నిలిచిపోతుంది. అలాగే 2026 సంక్రాంతి డేట్ని కూడా మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే 2026పై అనిల్ రావిపూడి ఎంతో హోప్స్తో చిరంజీవితో సినిమా రిలీజ్కి ఉందో తెలుస్తుంది. ఇలాగే ఈ స్క్రిప్ట్ పనులు సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి ఆయన ఆదివారం దర్శించుకున్నారు. చిరంజీవి గారితో హీరోగా తీయబోయే చిత్రాన్ని సంబంధించి స్క్రిప్ట్ని కూడా స్వామి సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. స్వామి సన్నిధానంలో స్క్రిప్ట్ని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆలయంలో కుంభస్తంభానికి అలంకనం చేయించుకొని ఆయన పేరిట అర్చకులు స్వాములకే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ, విక్టరీ వెంకటేష్ హీరోగా ఏడాది సంక్రాంతికి సినిమా వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత హిట్గా నిలిచిపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2026లో మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న సినిమా సంబంధించిన కథను సిద్ధం చేసినందుకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ నాకు ఎంతో సెంటిమెంట్ అని భావిస్తున్నాను. అక్కడ నా సినిమాలకు సంబంధించి కథలను రాసుకుంటాను. ప్రతి సినిమాకు సంబంధించిన కథను కూడా వైజాగ్లో రాసుకుంటాను. వైజాగ్ నాకు అచ్చుబాటు వచ్చిందని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ స్క్రిప్ట్లను శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించడం సెంటిమెంట్గా భావిస్తానని, చిరంజీవి గారితో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చిరంజీవి గారిని గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా రేంజ్లో చిరంజీవి గారిని ఈ చిత్రంలో చూపిస్తానని ఈ నెలలో మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. అయితే మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఉంటే అయితే 2026 సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్గా మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ని ప్రజలకు, ఆ కామెడియన్స్కు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలాగుంటుందో మీకు ఊహలకు అందుకుంటే తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. మరి